కోసం వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ని పోలీసులు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు? మేము ఎట్టి పరిస్థితుల్లోని బాడీ ఇవ్వమన్నారు. ఆ బాడీలన్నీ కూడా దహన సంస్కారం మేమే చేసేసామన్నారు. చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. చుట్టూ కూడా ముట్టేసి, హోటల్ చుట్టూ ముట్టేసి ఎక్కడికి కదలనివ్వకుండా పోలీసులంతా రౌండ్ అప్ చేసేసి తన చేత సంతకం చేయించుకోవాలి. ఎందుకంటే కళ్ళెర్ర చేసి రేయిని చూడయ్యా చేయించుకోవాలని చెప్పేసి అక్కడ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. మా వాళ్ళందరూ కూడా అక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు చాలా భయపడిపోతున్నారు. రావయ్యా. వాళ్ళు హిందీలో ఏం రాశారంటే, హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. మనందరికీ తెలుసు మే 21వ తారీఖు ఛత్తీస్గఢ్లో మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారు అని చెప్పి, ఆ తర్వాత తెలంగాణకి సంబంధించినటువంటి 5 మంది మృతదేహాలను ఇవ్వకుండా నిన్ననే అంటే 26వ తారీఖు మేన ఛత్తీస్గఢ్ పోలీసులే అంటే కాల్చివేశారు అనే వార్తలు కూడా నిన్న రాత్రికే మనందరికీ చేరుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలో నంబాల కేశవరావు గారి ఇంట్లో అసలు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అన్నది చూసుకున్నట్టయితే ఇప్పుడే అంటే 27వ తారీఖు ఈ వీడియో చేసిన గంటలోపే మీకు అప్లోడ్ చేస్తాను. సో కరెంట్ అప్డేట్ ఏంటంటే, ఛత్తీస్గఢ్లో పోలీసులు కేశవరావు కుటుంబ సభ్యుల్ని హింసిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని కుటుంబ సభ్యులే చెప్తున్నారు. ఇప్పుడు మనం కేశవరావు గారి ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అంటే అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? బాడీ కోసం వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ని పోలీసులు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు? మా ఫ్యామిలీ మెంబర్స్ని నానా విధాలుగా బాధలు పెట్టారు ఇన్ని రోజులు. చివరికి నిన్నేమో మేము ఎట్టి పరిస్థితుల్లోని బాడీ ఇవ్వమన్నారు. ఆ బాడీలన్నీ కూడా దహన సంస్కారం మేమే చేసేసామన్నారు. వాళ్ళ మీడియాలో కూడా మేము చూసాము. అక్కడ పోలీస్ ఆయన ప్రెస్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇంక్లూడింగ్ నంబాల కేశవరావు మృతదేహం మేమన్నీ కూడా వాళ్ళకి ఎవరు కూడా ఇంటి నుంచి రాకపోవడం వల్ల వాళ్ళని మేము సంస్కారాలు చేసేసామని చెప్పేసి ఇచ్చారు. మేము ఇన్ని రోజులుగా కోర్టులకు వెళ్ళి ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. మేము కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకొని ఎలాగైనా డెడ్ బాడీని తెచ్చుకుని దానికి అంతిమ సంస్కారాలు మా ఇంట్లో చేద్దామనే దాంతో మేము ఎంతో తాపత్రయపడుతున్నా కూడా మాకు నిన్న సాయంత్రం తెలిసిన ఈ విషయం ఎంతో ఆశానిపాతం అయింది. అయినప్పటికీ కూడా మా కేశవరావు గారి తమ్ముడు అక్కడ 4 రోజులుగా ఇంక్లూడింగ్ అదేంటి అంబులెన్స్తో పాటు ఫ్రీజర్ బాక్స్ తీసుకొని బాడీని తీసుకొద్దామని చెప్పేసి 4 మనుషులతో పాటు అక్కడ 4 రోజులుగా కాపలా కాస్తున్నారు. అయితే నిన్న అందరూ కూడా ఎప్పుడైతే దహన సంస్కారాలు అయిపోయి చేస్తామన్నారో మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. కానీ కేశవరావు గారి తమ్ముడు తనేమో ఎంత చెప్పినా మన మీడియాలో ఇలా వచ్చిందని చెప్పినా తను నమ్మకుండా లేదు అని చెప్పేసి ఇది ఫేక్ న్యూస్ అయ్యి ఉంటుందని చెప్పేసి తను పోలీసులను కలవడం జరిగింది. కలిసితే తర్వాత ఇప్పుడేమో మళ్ళీ లేదు అయిపోయిందని చెప్పారట అక్కడ. సో మళ్ళీ తన రూమ్కి వచ్చేస్తే తన రూమ్ చుట్టుముట్టేసి ఒక లెటరు మీద సంతకం పెట్టమని తను చాలా చుట్టూ కూడా ముట్టేసి, హోటల్ చుట్టూ ముట్టేసి ఎక్కడికి కదలనివ్వకుండా పోలీసులంతా రౌండ్ అప్ చేసేసి తన చేత సంతకం చేయించుకోవాలి. ఎందుకంటే మేము ఇక్కడ మీకు అంతిమ సంస్కారాలు చేయడానికి ఒప్పుకుంటున్నాము అన్నట్టుగా హిందీలో రాసి తన చేత సంతకం చేయించుకోవాలని చెప్పేసి అక్కడ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. మా వాళ్ళందరూ కూడా అక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు చాలా భయపడిపోతున్నారు. అక్కడ వాళ్ళని ఎటువంటి ఏమి హార్మ్ జరిగినప్పటికీ ఆ బాధ్యత అంతా అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులదే అని చెప్పేసి నేను ఇక్కడ మీకు మనవి చేసుకుంటున్నాను. అంతిమ సంస్కారాలు జరిగినాయని మీకు ఎన్ని గంటలకు తెలిసింది? ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్ని ఏ లెటర్ రాయించుకుని అక్కడ లెటర్లో ఏం రాశారు అనేదాన్ని నేను ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. అక్కడ నుంచి మాకు పంపించారు వాళ్ళు, అది చదివి వినిపిస్తాను, మీరు జస్ట్ వినండి. వాళ్ళు హిందీలో ఏం రాశారంటే, రామ్ ప్రసాద్ అనగా నేను, మా తండ్రి పేరు వాసుదేవరావు, నాకు 61 వర్షాలు, నేను జేనుపేట గ్రామం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్కి చెందిన వాడిని. మేము ఎలాంటి లీగల్ దస్తావేజులు ఏమీ సరిగ్గా ప్రూఫ్స్ అన్నీ ఇవ్వకపోవడం వలన పోలీసులు మా బ్రదర్ యొక్క శవాన్ని బసవరాజు ఒక శవాన్ని మాకు ఇవ్వలేదు. ఎందుకంటే మేము ప్రొడ్యూస్ చేయలేకపోయాం కాబట్టి అన్నట్టుగా అక్కడ పుట్రిఫికేషన్ పరిస్థితుల్లో మా శవం ఉంది కాబట్టి వాళ్ళంతటి వాళ్ళే దేహాన్ని కాల్చేసి మాకు ఆత్మశాంతి కోసం వాళ్ళు అక్కడ యాషెస్ని ఇస్తున్నట్టు
వాళ్ళు ఒక లెటర్ రాయించుకున్నారు, కానీ మేము సంతకం అన్నది చెయ్యడానికి ఇష్టపడడం లేదు, మాకు ఇష్టం లేదు, మేము సంతకం చేయడానికి ఇష్టపడలేదు, మాకు ఇష్టం లేదు, ఇది మేము ఇంత కష్టాలు పడి ఈ బాడీని తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటే మేము ప్రొడ్యూస్ చేయలేదని ఇలా చేయడం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఎందుకు వీళ్ళు వచ్చేస్తామని బయటకు వస్తుంటే వ్యాన్లో అందరూ 4 మనుషులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా వచ్చేస్తామని బయటకు వస్తుంటే హోటల్ చుట్టుముట్టేసి నిర్బంధించేసి వాళ్ళ చేత సంతకం చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది మాకు తెలిసినటువంటి విషయం. దయచేసి వాళ్ళని జాగ్రత్తగా చేర్చేటట్టు చూడండి. మేము పడిన కష్టాలు ఇక చాలు. కోర్టులో కంటెంప్ట్ కేసు ఉండగా పోలీసులు ఇది ఎందుకు చేస్తున్నారు అంటే ఆ కంటెంప్ట్ కేసు అన్నది వర్తించకుండా ఉండడానికి వాళ్ళు కావాలనే పన్నాగం పని ఇదంతా చేస్తున్నారు. మీకు దహన సంస్కారాలు అంటే అక్కడే కాల్ చేశారని ఎప్పుడు తెలిసింది? నిన్న సాయంత్రం మేము టీవీల్లో చూడడమేనమ్మా. మాకు తెలియడం అంటే వాళ్ళు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అందరిలాగే మేము టీవీల్లో చూస్తామే, న్యూస్లు వార్తల్లో చూస్తామే. ఇప్పుడు వాళ్ళు కాల్ చేశారు కదా, మీకు యాషెస్ ఇస్తామన్నారు, అంటే వాళ్ళు నిజంగా మీకు యాషెస్ ఇస్తారా? ఇస్తామన్నారని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఒక ఉత్తరం రాసి ఉత్తరంలోని మేమే చేసేమన్నట్టుగా హిందీలో రాసి సంతకాలు పెట్టమని బలవంతం చేస్తున్నారు. ఆ మనుషులను వదలట్లేదు, నిర్బంధించేసి ఉన్నారు, చుట్టుముట్టేసి ఉన్నారు, వాళ్ళకి నానా హింసలు పెడుతున్నారు అక్కడ. ఇప్పుడు మీరు తర్వాత ఏమైనా చేయాలని ప్లాన్ చేసుకున్నారా మీ లాయర్ తరఫున కానీ? ఈ లాయర్ అసలు ఆల్రెడీ కోర్టులో ఉంది కదా, ఇవాళ రేపు జరుగుతుంది కదా, అది జరిగితేనే కదా తెలిసింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇదేదో నాకు అది పూర్తిగా తెలియదు వివరం, మా వాళ్ళు వెళ్ళున్నారు కదా. సో మీరు దీన్ని న్యాయపరంగా ఫైట్ చేస్తారా? ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం కదా, మా జరిగిన రోజు నుంచి మేము చేస్తూనే ఉన్నాం కదా. ఓకే. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ ఏదో ఒక క్షణాన ఖచ్చితంగా బాడీస్ వస్తాయి మన రాష్ట్రాలకి, వాళ్ళు పుట్టిన గడ్డ మీదనే అంతిమ సంస్కారాలు జరుగుతాయి, వాళ్ళ తరువాత తరానికి వారసత్వానికి వాళ్ళ పెద్దవాళ్ళని చూపించవచ్చు అనేటటువంటి ఒక నమ్మకంతో ఈ రోజు వరకు కూడా చనిపోయినటువంటి 5 మంది అమరవీరులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అట్లానే ఎదురు చూశారు. కానీ ఉన్న ఫలంగా నిన్న సాయంత్రమే ఒక బూటకపు వార్తలాగా దహనం చేసేశారు ఆల్రెడీ పోలీసులు, కుప్పపోసి శవాల్ని అని చెప్పేసి ఒక చిన్న వార్త వైరల్ అయింది. అయితే ఆ వార్త వైరల్ అయినప్పుడు కూడా నేను N9 మీడియా తరఫున కూడా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి చాలా మందికి కాల్స్ చేయడం జరిగింది. వేలా భాటియా అనే హక్కుల కార్యకర్తనే దీన్ని అనౌన్స్ చేశారు మీడియా ముందు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. కానీ చాలాసేపటి వరకు ఇటు ఆమె వైపు నుంచి కూడా అనౌన్స్ చేసినట్టు ఎటువంటి మనకు ఆధారాలు దొరకలేదు. ఎవరు కూడా ప్రాపర్గా మీడియా ముందుకు వచ్చి దహన సంస్కారాలు జరిగిపోయాయి అనేటటువంటి ఒక ప్రాపర్ ఎవిడెన్స్ తోటి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కాకపోతే అక్కడ ఇక్కడ ఒక 2-3 వీడియో క్లిప్పింగ్స్ చిన్నవి ఒక చోట కుప్పలు పోసి కట్టెలు, ఎండిపోయిన కట్టెలేసి పెట్రోల్ కిరోసిన్ పోసి నిప్పు పెట్టినటువంటి విజువల్స్ మాత్రం సర్క్యులేట్ అయినాయి. అయితే ఇది జరిగి కూడా నిన్న రాత్రి 26వ తేదీ రాత్రి. అయితే ఈ నేపథ్యంలో అసలు ఎందుకు కోర్టులో కేసు నడుస్తున్నా కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ అక్కడి పోలీసు వ్యవస్థ కానీ బాడీస్ ని ఎవరి రాష్ట్రానికి వాళ్ళనివ్వడం అనేది ఎందుకు చేయలేదు అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న అనుకోవచ్చు. మన భారతదేశంలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న ఎన్నో మైథలాజికల్ ట్రెడిషన్స్ ని బట్టి చూసుకుంటే కూడా ఒక మనిషికి ఆయన బ్రతికున్నప్పుడు ఎట్లాంటి విలువ ఉన్నా లేకపోయినా కనీసం ఒక మృతదేహానికి అంతిమ దహన సంస్కారాలు అనేవి ఒక వ్యక్తికి ఇచ్చేటటువంటి కనీస గౌరవంగా మనం భావిస్తాం. మరి ఈ సందర్భంలో కూడా కనీసం వాళ్ళు సంవత్సరాల తరబడి అడవుల్లోకి వెళ్ళి కుటుంబ సభ్యులకి దూరంగా ఉండి ఒక 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు మీ ఫలానా అబ్బాయి చనిపోయాడు, మీ అమ్మాయి చనిపోయింది అనేటటువంటి వార్త వచ్చినప్పుడు చివరి క్షణాన కూడా వాళ్ళు చివరి చూపు చూసుకోలేకపోయినప్పుడు ఈ కుటుంబ సభ్యులు పడుతున్నటువంటి యాతన అంతా ఇంత లేదు. అంతేకాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి రాజకీయ ఒత్తిడి కూడా అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులకి ఈ దహనాలు వాళ్ళే దహనం చేసేటటువంటి పరిస్థితి, ఆ ఒత్తిడి ఉంది అని చెప్పేసి అక్కడి పోలీసులు చెప్తున్నారు. తెలంగాణకి సంబంధించి ఇంకా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఇక్కడి పోలీసు వ్యవస్థ ఒకవేళ మృతదేహాలు స్వరాష్ట్రానికి వచ్చి స్వగ్రామంలో ఒక ప్రొసెషన్ తీస్తే, ర్యాలీ తీస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ మృతదేహాలు చూసి వాళ్ళ స్ఫూర్తిని, వాళ్ళ భావజాలాన్ని చూసి ప్రేరేపితమై వీళ్ళు కూడా వీళ్ళ భావజాలాన్ని మార్చుకోవటము లేదంటే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవడము చేస్తారు. లేకంటే వీళ్ళు నిజాన్ని గ్రహించే ప్రమాదం ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడి ప్రభుత్వాలు రెండు కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి అసలు ఎటువంటి చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లకి మృతదేహాలు రాకుండా అడ్డుకున్నారు.
మనం చూసుకుంటే ఛత్తీస్గఢ్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి ప్రభుత్వం, అదే విధంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్, ఈ మూడు కూడా ఒకే రకమైనటువంటి భావజాలంతో ఒకే రకమైనటువంటి నిర్బంధ పాలనను కొనసాగిస్తున్నాయని చెప్పేసి ప్రజా సంఘాల నాయకులు అలాగే హక్కుల కార్యకర్తలు కూడా ఈ విషయం మీద మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అంతిమ దహన సంస్కారాలు వాళ్ళే చేశారు, కనీస విలువ ఇవ్వకుండా. ఇవంతా జరిగిన తర్వాత ఎటువంటి ఆధారాలు లేకుంటే ఎటువంటి ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా అన్ని జరిగిపోయినాయి. ఈ నేపథ్యంలో మనం కుటుంబ సభ్యుల ఆవేదనను కూడా తెలుసుకున్నాము. తర్వాత ఏం జరుగుతుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ప్రభుత్వాలకు కోర్టు యొక్క మాటలు కూడా, కోర్టు ఇచ్చేటటువంటి జడ్జిమెంట్, వాళ్ళు ఇచ్చేటటువంటి ఏవి కూడా పట్టవా అనేటటువంటి ప్రశ్న కూడా ఈరోజు ప్రజా సంఘాల నుంచి అలాగే మేధావుల నుంచి వస్తుంది. మరి కోర్టులో ఈ కేసు ఏమవుతుంది, ఆ తర్వాత ఇలాంటి ఎన్కౌంటర్ కి సంబంధించినటువంటి ఈ ఘటన తర్వాత జరగబోయే ఎన్కౌంటర్స్ లో ఎట్లాంటి మార్పు తీసుకొస్తుంది అనేవన్నీ కూడా మనం వేచి చూడాల్సి ఉంది. సైనింగ్ ఆఫ్.